ప్యారిస్ నుంచి స్విట్జర్లాండ్కి నేను బుల్లెట్ ట్రైన్ తీసుకున్నాను. ఇది 300 స్పీడ్లో వెళ్తుంది. ఇక్కడ ఒక చిన్న స్టాల్ కూడా ఉంది. ఇక్కడ బెవరేజెస్ సర్వ్ చేస్తున్నారు. బయటకు చూసినట్టయితే ఫుల్ గ్రీనరీ. ట్రైన్ దిగాక బయటకు వస్తే ఎవరి హడావుడిలో వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. రైల్వే స్టేషన్ నుంచి నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే చాలా పక్కనే ఉంది. సో అందుకని నడుస్తూ వస్తున్నాను. రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో మొత్తం ఫుల్ వాటర్. అండ్ నేను సిటీ అంతా చూడడానికి కోసమని ఈ జైంట్ వీల్ ప్రిఫర్ చేస్తున్నాను. టాప్ యాంగిల్లో చూడడానికి నేను జైంట్ వీల్ ప్రిఫర్ చేశాను. అండ్ దిస్ ఈస్ ఆసమ్. వావ్, ఇది ఫ్లవర్ క్లాక్. ఇలాంటి వాటర్ ఫౌంటైనే సేమ్ మన దగ్గర ట్యాంక్ బండ్లో కూడా పెట్టారు. ఇది నాకు కొత్తగా ఏమనిపించలేదు, బట్ అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వచ్చాను. వావ్, ఇక్కడ నడుస్తున్నప్పుడు ఆ వాటర్ స్ప్రే లాగా మన మీద పడుతుంది. అది బాగుంది. స్విట్జర్లాండ్ గ్రీనరీకి మాత్రం ఫేమస్ అని చెప్పాలి. నేను బస్ జర్నీ తీసుకున్నాను కాబట్టి దిస్ ఇస్ ఎ ఫుల్ టూర్ ప్యాకేజ్. సో ఆల్ ద టైమ్ మోస్ట్లీ బస్ ట్రావెల్ అయింది. వావ్, జర్నీ స్టార్ట్ అయ్యాక ఇన్ని రోజులకు నాకు స్నో కనిపించింది. సూపర్ వ్యూ. అండ్ ఇది రోప్వేతో పైకి వెళ్ళాలి. ఇక్కడ కేబుల్ కార్స్ 2 స్టేజెస్కి డివైడ్ అయ్యింది. ఒక కొండ నుంచి ఇంకొక కొండకి ఒక స్టేజ్, అండ్ అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకొక స్టేజ్. ఇది గ్లాసియర్ 3000. సో ఇక్కడ దాకా వచ్చినాక డెఫినెట్గా ఇక్కడికి వచ్చాక ఫోటో దిగాల్సిందే. అండ్ నేను అస్సలు ప్లాన్డ్గా రాలేదు ఈ ట్రిప్కి. సో నా క్లోత్స్ అస్సలు కంఫర్టబుల్గా లేవు. నేను ఇక్కడి వరకు వచ్చే వరకు ఎవరు రాలేదు, బట్ దాని తర్వాత మాత్రం చాలామంది కిందికి రావడానికి ధైర్యం చేశారు. ఇది టిసాట్ బ్రిడ్జ్. ఏంటి ఎక్కడో విన్నామనుకుంటున్నారా? అవునండి, మన వాచెస్, టిసాట్ వాచెస్. ఈ బ్రిడ్జ్ పేరుని వాళ్ళ వాచెస్ కంపెనీకి పేరుగా మార్చుకున్నారు. సో అందుకే టిసాట్ వాచెస్ అంత ఫేమస్. ఇది 2 కొండల మధ్యలో ఈ బ్రిడ్జ్ని కట్టారు. వెరీ టఫెస్ట్ అండి, బట్ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము బికాజ్ ఇక్కడ విండ్ చాలా ఎక్కువ. సో ఆ గాలి, చల్లగాలి చాలా విపరీతం ఉంటుంది. సో ఎక్కువసేపు ఉండలేము, బట్ ఉన్నంతసేపు ఐ ఎంజాయ్డ్ లాట్. ఇక్కడ ఉన్నంతసేపు చాలా మాట్లాడడానికి ట్రై చేశాను, బట్ కొంచెం కష్టమే ఈ గాలికి వినిపించడం. రోడ్డు మీద ఒక పక్కన ట్రాక్, ఇంకో పక్కన వెహికల్స్ వెళ్తూ చాలా బాగుంది. This is a very beautiful river. Wow, చాలా బాగుంది కదా. దీనిపైన చిన్న ఫ్లైఓవర్ ఉంది, అండ్ అటు నుంచి నడవడానికి బ్రిడ్జ్, ఫుట్ బ్రిడ్జ్ ఉంది. సూపర్ వ్యూ, ఫ్యాంటాస్టిక్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ హౌసెస్, ఇవన్నీ రెంట్కి ఇస్తారండి షూటింగ్ పర్పస్కి. బట్ ఇది చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. పర్ మంత్ వచ్చేసి 50 to 60 lakhs దీని రెంట్. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ షూటింగ్స్ ఇక్కడే జరుగుతాయి. సో కొంచెం ఎక్స్పెన్సివే, బట్ మూవీ షూటింగ్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఈ లోపల స్ట్రీట్స్ చూస్తుంటే ఇదంతా ఒక సెట్లా అనిపిస్తుంది కదా కంప్లీట్గా. అక్కడక్కడ ఆగి కూర్చొని ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నాను. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కోసం. అంటే నిజంగానే మూవీస్ కోసం వేసే సెట్స్ ఇలాగే ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. బట్ వీళ్ళ కన్స్ట్రక్షన్ ఇంత. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీట్స్ ఇలాగే ఉంటాయి. ఫైనలీ అదిగో నేను వెళ్ళాల్సిన చర్చ్.
దీనికోసమే అప్పటి నుంచి వెతుకుతూ లోపల వరకు వచ్చాను అనమాట. ఈ చర్చ్ చాలా స్పెషల్గా ఉంటుంది అనేసి నేను విన్నాను. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అస్సలు పొల్యూషన్ లేదు రోడ్స్ మీద, బయట జనాలు వేరు, ఎంత బ్యూటిఫుల్ ఉందో ప్లేస్. అండ్ పొల్యూషన్ లేదు కాబట్టి మనం నార్మల్గా ఉండేదానికంటే మన లైఫ్ స్పానింగ్ కొంచెం ఎక్కువ పెరుగుతుందని చెప్పచ్చు. ఇక్కడ ఒక అక్క డాగ్ని తీసుకొని బయటకు వచ్చింది. నైస్. ఒక్కసారిగా ఈ ఫ్లవర్స్ అన్నీ ఆర్టిఫిషియల్ ఏమో అని ఫీల్ అయ్యా, కాదు చాలా న్యాచురల్. బాగుంది కదా. సో ఇది చర్చ్ ఇన్సైడ్. వా, ఏం బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్, ఎంత బాగుంది. అండ్ లోపల చాలా చల్లగా ఉంది. బికాస్ దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ యూజ్ చేసిన స్టోన్. ఈ స్టోన్ వల్లే లోపల చాలా కూల్ ఉంటుంది. సో ఇది వెదర్ని బట్టి రియాక్ట్ అవుతుంటుంది. ఈ స్టోన్ మోస్ట్ ఆఫ్ ది టైం చల్లగానే ఉంటుంది. కాసేపు బ్యాగ్ పక్కన పెట్టేసి ఫొటోస్కి స్టిల్స్ ఇస్తాను. ఇంకా హలో, మనకు తెలుసు కదా చర్చ్లో బ్యాక్ సైడ్ కానీ సైడ్కి కానీ ఒక ఎంటీ ప్లేస్లో గ్రేవ్ యార్డ్స్ కోసం యూజ్ చేస్తారని. సో ఇది అదే. నాకు ఈ ప్లేస్ ఎందుకో అట్రాక్ట్ చేసింది సమ్ రీజన్. ఎందుకంటే వాళ్ళు దానిపైన ఒక్కొక్క ఇండివిజువల్ షేప్స్ బిల్డ్ చేసుకున్నారు. అది నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. కొంతమంది హార్ట్ షేప్, కొంతమంది హౌస్ షేప్, కొంతమంది ల్యాంప్స్, అలా డిఫరెంట్గా పెట్టుకున్నారు. నా జర్నీ స్టార్ట్, నేను బస్లో ఉన్నాను, బయట ఫుల్ రెయిన్, చాలా అద్భుతంగా ఉంది. అండ్ రోడ్స్ చూడండి అసలు ఎంత నీట్గా ఉన్నాయో, అండ్ కన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ట్రైన్ సీన్ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ మొత్తం దిల్వాలే దుల్హనియా లే జాయియే మూవీ మొత్తం ఇక్కడే షూట్ చేశారు. ఆల్మోస్ట్ సీన్స్ అన్ని మూవీకి సంబంధించిన ఆల్మోస్ట్ సీన్స్ ఇక్కడే షూట్ చేశారు. అదే మనం బ్యూటిఫుల్ జెనీవా అందాలన్నీ చూసేస్తున్నాం. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాకు కూర్చున్న ప్లేస్ నుంచి ఇలా కూడా మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ఉంది ప్లేసెస్. ఇక్కడ నుంచి చూసినట్టయితే మీకు మొత్తం ఫుల్ షాపింగ్ ఉంటుంది. అండ్ లోకల్ కంపెనీస్ అన్నీ, ఆల్మోస్ట్ కంపెనీస్ కనిపిస్తున్నాయి కదా, వాచెస్ కంపెనీస్ అన్నీ. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది వాచెస్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే లోకల్ మేడ్ కాబట్టి. స్విస్ మేడ్ వాచెస్ మొత్తం ఇక్కడ కొంచెం కాస్ట్ మనకు రీజనబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినాం కదా స్ట్రీట్ సైడ్, బ్యూటిఫుల్ ప్లేస్లో స్ట్రీట్ సైడ్ కూర్చొని తినడంలో బాగా కిక్ ఉంది. మా గైడ్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఒకటి ఉంది, చూసారు కదా, సింహం పడుకున్నట్టు కనిపిస్తుంది. దానిలో ఒక చిన్న మిస్టేక్ ఉంది, ఏంటి అని చెప్పేసి అడిగారనమాట. దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వెళ్తున్నాను. ఆ స్టాచ్యూ ప్రిపేర్ చేసే అతనికి హాఫ్ పేమెంటే ఇచ్చారంట. సో అతను దాని ఫేస్ దగ్గర పిగ్ లాగా చేసేసాడనమాట. అదే దాని సీక్రెట్. ఎగ్జాక్ట్లీ అదే స్టాచ్యూ ఇక్కడ కూడా పెట్టారు కదా, మనకి ఇక్కడ ఒక ఫోటో లాగా పెట్టారు. ఇక్కడ ఈ వాటర్ దానిలో మేము బోటింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ యా, బ్యూటిఫుల్ అగైన్ యాజ్ యూజువల్, వాటర్, వెదర్ సూపర్ కదా కాంబినేషన్. విండ్ అయితే చాలా ఎక్కువ ఉంది, యాజ్ యూజువల్ నేను చెప్పాను కదా, చాలా చల్లగా ఉంది. టాలెంట్కి తక్కువేం ఉండదు, ఎక్కడైనా సరే టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిందే. ఆమె రోడ్ మీద ఎంత బ్యూటిఫుల్గా ప్లే చేస్తుందంటే అంత బ్యూటిఫుల్గా ప్లే చేస్తుంది. ఇక్కడ వాటర్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ అట్ ద సేమ్ టైం వాష్రూమ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. రెండు కాస్ట్లీయే. ఫేమస్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాను, లింట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి. అండ్ ఇది ఒరిజినల్ చాక్లెట్, అంత పెద్దది ఉంది కదా, అదంతా ఒరిజినల్ చాక్లెట్. అండ్ ఇది లోపలికి ఎంట్రీ. ఇట్ ఈస్ వెరీ బిగ్ ప్రాసెస్, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం కష్టమే. బట్ యా, వాళ్ళు ఎలా చాక్లెట్ ప్రిపేర్ చేస్తున్నారు, కోకో ఎలా తీస్తున్నారు, అదంతా ప్రాసెస్ ఇక్కడ మనకి చూపిస్తున్నారు స్క్రీన్స్లో అన్నిట్లో. మా అందరికి ఒక చిన్న డివైస్ ఇచ్చారు. ఆ డివైస్లో మేము వింటూ దాని గురించి తెలుసుకుంటూ మొత్తం చూస్తూ వెళ్ళాలన్నమాట. అదొక ఆర్గనైజ్డ్గా ఉంది వే అంతా.
వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మనకు పిక్చర్స్లో కూడా మనకు చూపిస్తున్నారు అనమాట. దీని ప్రాసెస్ అంతా ఇలా చేస్తారంట, బట్ నాకేం పెద్దగా అర్థం కాలేదు. బట్ ఇట్స్ ఓకే, నాకు చాక్లెట్ ఇంపార్టెంట్. దీని ప్రాసెస్ ఎలా అవుతుంది, ఏంటి, మిషనరీ ఎలా మిక్స్ చేస్తుంది, ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. చూడ్డానికి బాగుంది, అందుకని ఐమ్ ఎంజాయింగ్ అంతే. వాళ్ళందరూ అక్కడ దాన్ని ఏం పెడుతున్నారంటే అక్కడ జస్ట్ అక్కడ దాకా వెళ్ళగానే మనం ఏం వినాలనుకుంటున్నాం అనేది, ఏదేని గురించి వినాలనుకుంటున్నాం అనేది అక్కడ టచ్ చేస్తే దాని గురించి వచ్చేస్తుంది అనమాట మనకి ఇచ్చిన డివైస్లో. ఫైనల్లీ నేను దేనికైతే వచ్చానో అది స్టార్ట్ అయిపోయింది సెషన్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ అన్నిటినీ ఇలా డిస్ప్లేలో పెడతారు. మనకి ఎంత కావాలంటే అంత ఇక్కడ ఉన్నంతసేపు తినచ్చు. అంత పెద్ద చాక్లెట్. ఇందులోంచి మనకి కావాల్సిన చాక్లెట్స్ అన్నీ తీసుకొని టేస్ట్ చేస్తూ వెళ్ళి మనకు నచ్చిన చాక్లెట్ కొనుక్కోవడానికి వీళ్ళు ఇస్తున్న ఆపర్చునిటీ అన్నమాట. చాక్లెట్ బాగుంటుందో మనకి ముందే తెలీదు కాబట్టి వాళ్ళు ఈ చాక్లెట్స్ అన్నిటినీ వెరైటీస్ ఇక్కడ పెట్టారు. సో నేను అన్నీ టేస్ట్ చేద్దామని ఒక్కొక్కటి ట్రై చేస్తున్నాను, బికాస్ తర్వాత కొనుక్కోవాలి కదా. బోల్డన్ని చాక్లెట్ వెరైటీస్ ఉన్నాయి. అసలు ఇన్ని వెరైటీసా? చాక్లెట్స్ అయితే నార్మల్గా మనం టేస్ట్ చేయొచ్చు, బట్ ఈ లిక్విడ్ చాలా అంటే చాక్లెట్ సిరప్ ఇది. సో ఏ చాక్లెట్ ఎలా ఉంటుందో దాని సిరప్ ఇది కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక స్పూన్ పెట్టేసి ప్రెస్ చేసేసి తీసుకొని టేస్ట్ చేయడమే, అంతే, సింపుల్. బట్ కాకపోతే మనకి చాక్లెట్ తిన్నప్పుడు వచ్చే ఫీల్ సిరప్తో రాదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ షెఫే మెయిన్ అంకుల్ అనమాట. ఇప్పుడు ఈ షెఫ్ అంకుల్ నాకు ఒక చాక్లెట్ తయారు చేసి ఇస్తాడనమాట. ఆయన ఇప్పుడు అందులో ఏం వచ్చిందో ఆ చాక్లెట్ నాకు ఇస్తాడు. అది నా కోసమే అంట అలా. సో ఇది బయట నుంచి కంప్లీట్గా హెల్త్ కాన్షియస్ కొంచెం ఎక్కువే. సైకిల్స్ మనకు రోడ్ మీద ఎక్కువే కనిపిస్తాయి అండ్ నడిచే వాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. సో కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువే అని చెప్పచ్చు. గ్రీనరీ. పారాగ్లైడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బ్యూటిఫుల్ ప్లేస్, బికాజ్ మౌంటైన్స్ పైనుంచి అలా వస్తున్నప్పుడు ఆ లుక్ కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ ఫ్లోరల్ ఫ్లాక్. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ, బట్ మన దగ్గర కూడా ఉన్నాయి, అంత కిక్ ఏమి ఇవ్వలేదు. ఇది చూడడానికి వచ్చామండి మేము, బట్ వెరీ డిసప్పాయింటింగ్. ఇంత చిన్న స్టాచ్యూ పెట్టి ఇంత దూరం దీనికోసం ట్రావెల్ చేయించారు. చూడండి, యశ్ చోప్రా స్టాచ్యూ ఇక్కడ పెట్టారు. మనకి స్విట్జర్లాండ్లో యశ్ చోప్రా స్టాచ్యూ అనగానే చాలా ఎక్సైట్ అవుతాం కదా. ఇండియన్ ఒక మంచి ఫిలిం డైరెక్టర్ స్టాచ్యూ అనగానే పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. బట్ చిన్న స్టాచ్యూ, చిన్న డిసప్పాయింట్మెంట్. మనకి యశ్ చోప్రా స్టాచ్యూ అనగానే అబ్బా అనుకొని వచ్చేస్తాం కదా, అంత కిక్కిపోలేదు. స్మాల్ ఫనీ థింగ్, ఇక్కడ ల్యాండింగ్ చూపిస్తున్నాను, జస్ట్ వాళ్ళు ఎలా ల్యాండ్ అవుతున్నారు అనేది. పారాగ్లైడ్లో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే ఆల్సో ఉంటుంది. టుక్లో హిందీ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. క్రీమ్స్, లోషన్స్, హ్యాండ్ బ్యాగ్స్, గోగుల్స్, ఎవ్రీథింగ్ కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటుందంట. సో ఫైనల్లీ నా వాచ్ని కొనుక్కున్నామని వచ్చేసాను. ఈ పేరు చాలా విచిత్రంగా ఉంటుంది, ఈ ప్లేస్ పేరు యున్ ఫా యోహ్. అండ్ ఇది చాలా హైయెస్ట్ మౌంటైన్ ఇన్సైడ్ మొత్తం వీళ్ళు ఈ టైప్లో డెకరేట్ చేశారు బ్యూటిఫుల్గా. ఇది మౌంటైన్ ఇన్సైడ్ మొత్తం కన్స్ట్రక్షన్.
లోపల వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇంత గ్రాండ్గా డెకరేట్ చేశారు. వావ్, సూపర్ కదా. ఒక కొండ లోపల మొత్తం ఇంత ఆర్కిటెక్చర్ బిల్డ్ చేశారు అంటే గ్రేట్. దాన్ని ఎలా బిల్డ్ చేశారు అనేది ఈ ఫొటోస్లో చూపిస్తున్నారు. మొత్తం ఎంతమంది కష్టపడ్డారు, ఏం ఎక్విప్మెంట్ వాడారు, ఎలా బిల్డ్ చేశారు అనేది ఇక్కడ ఈ ఫొటోస్లో చూపిస్తున్నారు. బట్ గుడ్ కదా, ఇంత పెద్ద కొండ లోపల నుంచి ఇంత ఇలా ప్రిపేర్ చేయాలనేది. అండ్ ఇది మొత్తం ఐస్తో చేశారు కంప్లీట్గా. దీన్ని ఇంతే చల్లగా ఉంచడానికి టెంపరేచర్స్ మళ్ళీ రెగ్యులర్గా దాన్ని చెక్ చేసుకుంటూ దాన్ని యూజ్ చేసి దాన్ని పెట్టాలి అంటే కష్టమే. బట్ యా, స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ దిస్. సూపర్ కదా. మొత్తం ఐస్తో బిల్డ్ చేసిన లోపల నుంచి కొండలు కొండలుగా ఉంది. నైట్ విజన్, స్టార్స్. ఈ కొండలో కూడా ఇంత చేయాలని వీళ్ళకి ఎందుకు అనిపించిందో. ఇక్కడికి చాలా మంది గ్రేట్ పీపుల్ విజిట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫొటోస్. సో ఫైనల్గా పీక్ వ్యూ. ఇది అతిల్ హైయెస్ట్ మౌంటైన్. ఇన్ ఎలివేషన్ 3463 meters. సో ఎంత హైట్ ఉంటుందో ఆలోచించండి. అంత పీక్ పాయింట్లో ఇప్పుడు మనం ఉన్నాము. బట్ చాలా కేర్ఫుల్గా నడవాలి, బికాజ్ ఈ రోప్స్ కూడా అందుకే కట్టారు ఇక్కడ. సో ఇలా పడిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు కొండల మధ్య నుంచి. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఐస్ హేజ్ వస్తుంది కంప్లీట్గా, అంటే గాలిలో ఐస్ ముక్కలు ముక్కలుగా వచ్చి స్కిన్ని డ్యామేజ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఎక్కువసేపు ఉండం కాబట్టి ఇట్స్ ఓకే. చూసారా, ఐస్ హేజ్ కనిపిస్తుంది కదా. ఇంకా కూడా పైకి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ స్టెప్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వచ్చాము ది బ్యూటిఫుల్ రైన్ ఫాల్ దగ్గరికి. ఇది చాలా, అంటే మీకు టాప్ యాంగిల్ నుంచి చూసారు కాబట్టి మీకు పెద్దగా అనిపించలేదు. నేను ఇంకొక యాంగిల్ చూపిస్తాను. వెయిట్, ఇట్స్ హ్యూజ్. ఒక వాటర్ ఫాల్స్ అనేది, ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ చాలా హ్యూజ్. అంటే యా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది హ్యూజెస్ట్. ఇక్కడ ఎక్కడైనా మంచు పడితే ఇంకా దొరకడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. నేను ఫోన్ మాట్లాడట్లేదు. వీళ్ళు ఇక్కడ ఏది చెప్పడానికైనా సరే మన లోకల్ లాంగ్వేజ్లో వినడానికి ఒక డివైస్ ఇస్తున్నారు. సో గైడ్ అందరికీ చెప్పలేరు కదా, వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ డివైస్లో విని దీని స్పెషాలిటీ ఏంటో కనుక్కోవాలన్నమాట మనము. సో ఈ డివైస్లో అయితే చాలాసేపు నుంచి చాలా స్టోరీ చెప్తున్నారు. బట్ ఫస్ట్ అయితే వ్యూ ఎంజాయ్ చేయండి, తర్వాత నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనికి సపరేట్ టికెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ బోట్ వెళ్తుంది కదా, అక్కడ దాకా వెళ్ళడానికి సపరేట్ టికెట్, అండ్ లోపల ఊరికే జస్ట్ వాటర్లో వెళ్ళి రావడానికి సపరేట్ టికెట్. ఇక్కడ దాని వాటర్ని టచ్ చేసేంత వరకు తీసుకున్నాను టికెట్. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఆ వాటర్ మన మీదకి వచ్చి అలా పడ్డట్టు పడి వెళ్ళిపోతాయి. సో అంత దగ్గర నుంచి చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మన బోట్ కూడా అంతే దగ్గరికి వెళ్ళిపోతుంది. వావ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్, సీరియస్లీ. ఇది ది న్యాచురల్ హిస్టరీ ఆఫ్ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ జూరిక్. ఈ మ్యూజియంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క బర్డ్స్, యానిమల్స్ అన్నీ మనకి చాలా రియలిస్టిక్గా దొరికినవే. అంటే ఏది ఆర్టిఫిషియల్ కాదు, మనకి రియల్గా దొరికినవి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ప్రతిదీ ఒరిజినలే. జనరల్లీ తవ్వకాల్లో దొరుకుతుంటాయి కదా, అవన్నీ ఇక్కడికి రియల్గా తీసుకొచ్చి ఒక్కొక్క చిన్న పార్ట్ని, దొరికిన వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు ఇలా మ్యూజియం లాగా ప్రిపేర్ చేశారనమాట. ఎవ్రీథింగ్ సో రియలిస్టిక్.
అంటే ఇప్పుడు మన కళ్ళ ముందర ఉంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. చాలా వాటికి స్కెల్టన్స్ దొరికాయి. స్కెల్టన్స్తో కొన్నిటిని ప్రిపేర్ చేశారు, కొన్నిటిని అలాగే ఉంచేశారు. ఇంత పెద్ద స్కెల్టన్ దొరికిందంట. వావ్! యానిమల్ లవర్కి ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దొరుకుతుంది. బికాజ్ ఇవన్నీ నిజంగా దొరికినవి కాబట్టి, నిజంగా ఒకప్పుడు ఎగ్జిస్టింగ్ లైఫ్స్లో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీటిని చూసినప్పుడు ఒక సెపరేట్ థ్రిల్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి చూస్తే. నాకు లైవ్గా ఉండే వాటిని చూస్తే ఓకే, కానీ వీటితో ఈ డిపార్ట్మెంట్కి నచ్చిన వాళ్ళైతే వీళ్ళు ఎంజాయ్ చేస్తారేమో. చాలామంది వాటిని కూర్చొని శ్రద్ధగా చదివేస్తున్నారు బికాస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో. బట్ నాకు జస్ట్ చూడడంలోనే ఓకే. వీటి హిస్టరీ తెలుసుకుంటే చాలా బాగుంది. బికాజ్ ఇది పాత అంటే ఆల్మోస్ట్ 100 years, 150 years, 200 years బ్యాక్ దొరికినవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంతకంటే ఎక్కువవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దీంట్లో మనకి మ్యూజియం అనగానే డిఫరెంట్ ఉంటాయి కదా. సో అలాగే ఇది కూడా చాలా డిఫరెంట్ యానిమల్స్, స్నేక్స్, బర్డ్స్, డిఫరెంట్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఫిష్ దొరికిందంటండి, గ్రేటే కదా. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్, చాలా ఓల్డ్ అన్నీ చాలా మంచి కలెక్షన్ పెట్టారు. స్నేక్ స్కెల్టన్ దొరికింది అంటే అది బతుకున్నప్పుడే కదా. మ్యూజియం ఫీలింగ్ నుంచి మళ్ళీ నేచర్ ఫీలింగ్కి వచ్చేద్దాం కాసేపు. ఎంత క్యూట్గా స్విమ్ చేసుకుంటూ తింటున్నాను. నాకు 2 days నుంచి ఈ బైక్ రైడ్ చేయాలని ఉంది. బాగుంది, నైస్, వెరీ ఈజీ. చాలా ఈజీగా మనము వెళ్ళచ్చు దీనిలో. ఇదండి అయిపోయింది నా ట్రిప్ ఇక్కడితో. గోయింగ్ బ్యాక్ హైదరాబాద్. బాయ్ స్విట్జర్లాండ్.